పంచాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం. ఆ అఖండం కింద మా అనుష్ఠానం పంచలింగాలు ఉన్నాయి. ఆ సౌండ్ ఆపమను, కాసేపు చెప్పటం ఆపమను. రాజకుమారి ఒక పవర్ విభూది మొత్తం తీసేస్తాం. తీసేసి లోపల ఉన్న పంచలింగాలు దర్శనార్థం ఆ సమయంలో ఉన్న భక్తులందరికీ దర్శనం చూపిస్తూ ఆ సమయంలో ఉన్న అమృత ద్రవ్యాలతో 111 రకాల వనమూలికల జలాలతో రుద్ర నమక చమక లఘున్యాసపూర్వకంగా అందరి భక్తులతో అభిషేకం చేపిస్తాం. అభిషేకం అయిన తర్వాత మరలా యథాస్థానం కూర్చోబెట్టి మరలా కొత్త విభూతి పోస్తాం. నెల రోజుల పాటు ఆ విభూతి అలానే ఉంటుంది కదా. ప్రతి నిత్యము ధూపదీప నైవేద్య హారతులు కైంకర్యాలతో ఆ విభూతి కాస్త ఔషధంగా శక్తివంతమయ్యి ఈ పీఠాన్ని సందర్శించిన భక్తులందరికీ ఆ ఔషధాన్ని ఆరోగ్యపరంగా అందిస్తాం. ఆ ఔషధం స్వీకరించిన వాళ్ళందరూ విభూతిని ఏం చేస్తాం, అందరూ బొట్టు పెట్టుకుంటాం. ఆ ఔషధాన్ని ఆరోగ్యంగా శ్రీ అరుణాచల శివనామ మంత్రంతో 3 సార్లు జపం చేసి అది లోపలికి తీసుకోవటం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. ఈ పీఠం యొక్క విశిష్టత ప్రతి నిత్యం మా అనుష్ఠానాన్ని సంకీర్తం చేస్తూ ఈ పీఠాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ప్రపంచంలో దొరకనివి 2. ఒకటి ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళిగా అనుగ్రహము, అందరికీ ఆరోగ్యం. డబ్బులుంటే దొరుకుతాయి, డబ్బులుంటే దొరకవు. ఆ దొరకనివే అనుగ్రహాన్ని, అనుగ్రహ సంభాషణాన్ని, అనుగ్రహ మంగళ శాస్త్ర ఆశీస్సులను అందజేయండి అని చెప్పని ఆ పీఠానికి మా అనుష్ఠాన శక్తిని సంకీర్తం చేస్తాం. ఈ పీఠం యొక్క విశిష్టత ఆరోగ్యం. ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఔషధాన్ని ఇస్తాను, చక్కగా స్వీకరించడానికి డబ్బు ఖర్చు అవుతుంది. చెప్పిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సమయం ఖర్చు. సమయాన్ని ఖర్చు పెట్టండి, ఆరోగ్యవంతులు అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీఠము స్థాపించి 4 ఏళ్ళు. స్థాపించిన 1.5 సంవత్సరానికే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ సమస్యలకి ప్రతి కారణమే మన ఆశ్రమంలో కరెంట్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇదంతా రన్నింగ్ అవుతుంది జనరేటర్. జనరేటర్ ఆన్ చేస్తే కరెంట్ రన్ అయ్యింది. జనరేటర్ ఆఫ్ చేస్తే బ్యాటరీ మీద 1 గంట సేపు రన్ అయ్యింది, లేకపోతే కరెంట్ ఆగిపోయింది. కారణాలు ఏమైనా అవ్వచ్చు, వాటిని కర్మలుగా స్వీకరించాం. మా లక్ష్యం ఒకటే, ఆకలి తీర్చాలి. ఆ ఆకలి తీర్చాలనే ఆ సత్సంకల్పము ఈ కరెంటు లేని ఈ ప్రక్రియ మాకు చాలా చిన్నదిగా అవపడింది. దాతలు సహకారం అడిగాము, 2 జనరేటర్లు కొనిచ్చారు 2.5 సంవత్సరాల క్రితం. ఆ 2.5 సంవత్సరాల నుంచి అలానే రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆశ్రమానికి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీఠానికి సోలార్ సిస్టమ్ పెట్టాలి అని చెప్పని ప్రతిపాదన చేశాం. సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఎవరైనా సోలార్ సిస్టమ్కి సహకారం అందించాలి అని అనుకుంటే అందించండి. ఆకలి తీర్చే ఈ మహాభవనంలో వెలుగులు నింపిన మహాత్ముల్లో మీరు ఉంటారు. అది అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్న పరంగా వాళ్ళ యథాశక్తి చేయాలి అని అనుకుంటే దానం చేయండి. డబ్బు మా చేతికి ఇవ్వాల్సిన అవసరంలా ఆ ఖరీదు చేసి ఆ బిల్లును పంపిస్తాం. ఒకళ్ళే డోనర్ అయితే కనుక ఖరీదు చేసే బిల్లు పంపిస్తాము, డైరెక్ట్ వాళ్ళకే మీరు పే చేయండి, వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. లేదు షేర్ చేసుకుని ట్రస్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము, దాంట్లో వేయచ్చు. మన సంస్థ దానం అందించే ఆ డబ్బుకి ఏటీజీ 12A ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఆ ట్యాక్స్కి మన ఎగ్జంప్షన్ రిసిప్ట్ మీరు అందజేస్తే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్లోకి అది రిడక్షన్ అయింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చేయుతను అందించండి. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటలకి సాధువులకి అన్నదానం జరిగింది. 12 రకాల వంటకాలు. ఈ ఏదైతే ఈ 2 గంటలు 3 గంటల పాటు మధ్యాహ్నం జరుగుతున్న అన్నదాన ప్రక్రియ, అన్నప్రసాద ప్రక్రియ అఖండ భారతదేశంలోని మొట్టమొదటి 24 గంటల పాటు ఆకలి తీర్చాలి అని చెప్పి ఒక సత్సంకల్పం చేసి ఒక స్థలం కొన్నాం. ఆల్రెడీ మీరు చూశారు స్థలం, కొంతమంది చూశారు. రేపు కుదిరితే రేపు సాయంత్రం మన ట్రస్టే ఖర్చు పెట్టి ఆటోలు ఏర్పాటు చేస్తాము. దానం చేయడానికి కాదు, మిమ్మల్ని తీసుకెళ్తాం. ఆ పుణ్యభూమిలో మీరందరూ కూడా ఎన్నో తీర్థయాత్రలు చేసుంటారు. మీ దగ్గర కూడా ఒక శక్తి ఉండింది. ఆ శక్తి ఆ పాదం ద్వారా అందులోకి ప్రవేశిస్తే కార్యాచరణ ఫాస్ట్గా ముందుకెళ్ళిద్దని చెప్పని భగవంతుడు ఆజ్ఞది. అందువల్ల ఆటోలు ఏర్పాటు చేస్తాం. రేపు సాయంత్రం అలాగా 4:30-5 గంటలకి
కృష్ణానే వస్తాడు, ఆ వెంకటే వస్తాడు, అందరు ఎక్కండి, ఆ స్థలం దగ్గరికి వెళ్దాం, స్థలం దగ్గర చూడండి. ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత మీ దగ్గర శక్తి ఉంటే దానం చేసే స్పృహ కల్పించాలని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తాను. మీ దగ్గర శక్తి లేదు, అన్నామలై 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 అన్నామలై